ఇప్పుడైతే నిమ్కీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో చూసేద్దరు పదండి చూపిస్తాను. ఇదిగోండి నేను ఈ కప్తో అయితే మైదా తీసుకుంటాను. నేను 3 కప్స్ మైదా అయితే తీసుకున్నాను. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవ్వండి కారం, నువ్వులు. ఇప్పుడు మనం మైదా పిండి 3 కప్స్, సాల్ట్, కారం అండ్ నువ్వులు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులో వేసి, ఇప్పుడు వేడి తగ్గిపోయింది కాబట్టి ఇదిగోండి ఇలా చేతిలో మనం ఇలా బాగా మిక్స్ చేసేయండి. చేతిలో ఇలా పట్టుకోవడానికి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ కలిపేసి మనం నార్మల్ వాటర్ కలుపుకుంటూ కొంచెం వేసుకుంటూ మిక్స్, ఇదిగోండి ఇలా డవ్ అయ్యేటట్టు మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ వేసి ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా 4 పార్ట్స్లా చేసేసుకొని ఒకటి చపాతీలా మనం పామేసుకొని మిగతా 3 మూత పెట్టుకొని ఉంచుకోవాలి. లేదంటే డ్రై అయిపోద్ది. డ్రై అవ్వకుండా చూసుకోవాలి. ఒకటి ఇలా పాముకోవాలి. ఇలా చపాతీలాగా అయితే పామేసుకోవడం. మరీ ఎక్కువ మందంగా ఉండకూడదు అండ్ పలసగా కూడా ఉండకూడదు. చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు ఇవి మనం కట్ చేసుకుందాం. నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్లో వస్తే ఆ షేప్లో కట్ చేసుకోండి. ట్రయాంగిల్ షేప్లో టోటల్ అన్ని కట్ చేసుకొని మనం ఫ్రై చేసేసుకోవడమే. ఇలా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఇలా మొత్తం టోటల్ అన్ని వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే. మీడియం టోటల్ ఈ ఫ్రై మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇదిగోండి ఇలా టోటల్ మెల్లిగా ఫ్రై చేసేసుకోవడమే అన్నీ. ఇదిగోండి మొత్తం ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడైతే తీసేద్దాం. నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి ఇలాగా. ఇలా టోటల్గా ఇలా వేసుకుంటూ తీసేసుకుంటూ ఉండాలి. మళ్ళీ బ్యాచ్ టు బ్యాచ్ వేసుకోవాలి. నిమ్కీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మేము టేస్ట్ చేసి చెప్తాము ఎలా ఉంది అనేది. బాగానే ఉంది, టేస్టీగా ఉంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇది టీ టైంలో స్నాక్స్ లాగా కానీ ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. And if you like this video, like, share and subscribe. Bye.